నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని ఆవిష్కరించనున్న సీఎం పెట్టుబడుల ప్రోత్సాహకానికి పెద్దపీట వట్టెం పంప్ హౌస్లో నీళ్లు ఎప్పుడు తోడేస్తారన్న కేటీఆర్ సీఎం తన బాధ్యతను విస్మరిస్తున్నారని ఆరోపణ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొని లారీ 2 మృతి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ 9 వరకు 11.11% నమోదైన ఓటింగ్ పేజర్ల పేలుడు అతిపెద్ద భద్రతా వైఫల్యంగా ప్రకటించిన హెజ్బొల్లా ఇజ్రాయెల్ గూఢచార సంస్థ పనేనని అనుమానం వ్యక్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పటిష్టతే లక్ష్యంగా నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ పాలసీతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమ 4.0 పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది సమ్మిళిత అభివృద్ధి సమగ్ర ఉపాధి మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ నూతన విధానం దోహదపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించనున్నారు ఎగుమతులు కొత్త లైఫ్ సైన్సెస్ మెడికల్ టూరిజం గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలు కనిపెట్టి మళ్లీ ఆవిష్కరిస్తూ ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై తన విధులు విస్మరిస్తున్నారని ఆక్షేపించారు ఎవరైనా ఈ పాలమూరు బిడ్డను గుర్తు చేసుకోవాల్సిందేనంటూ విమర్శించారు సెప్టెంబర్ 3వ తేదీన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్ హౌస్లో వరద వచ్చిందన్నారు ఈ ఘటనలో బాహుబలి మోటార్లు నీట మునిగాయని ప్రస్తావించారు ఇప్పటి వరకు కేవలం 1 మీటరు నీరు మాత్రమే తొలగించారని ఇంకా 18 మీటర్ల మేర నీరుందని కేటీఆర్ తెలిపారు తక్షణమే నీటి తొలగించే పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ రేపటి నుంచి జరగనుంది కమిషన్ చైర్మన్ జస్టిస్ విసి ఘోష్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై తదుపరి విచారణ కొనసాగనుంది ఇప్పటికే పలువురు ఇంజనీర్లు అధికారులు ఇతరులను విచారణ చేసిన జస్టిస్ పిసి ఘోష్ కొందరిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు మిగిలిన వారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం సహా సాక్ష్యాల నమోదు కొనసాగనుంది సాంకేతికపరమైన అంశాలతో పాటు ఆర్థికపరమైన అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ దృష్టి సారించనున్నారు ఈ దఫా విచారణ 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది రాష్ట్రానికే తలమానికంగా నడిచిన కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం ప్రమాదకరంగా తయారైంది విద్యార్థులు అధ్యాపకులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి దాపురించింది ఖమ్మం జిల్లాలోని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను 1999లో నిర్మించారు కాలం చెల్లడంతో ప్రస్తుతం కళాశాల సమస్యల వలయంలో చిక్కుకుంది పెచ్చులూడి ఇనపరాళ్లు తేలుతున్నాయి వీటికి తోడు భవనం వెనుక అడుగు భాగం నుంచి నీళ్లు ఉబికి వస్తుండటంతో ప్రాంగణం గదుల్లో బండలు కుంగిపోతున్నాయి చెమ్మ వల్ల గోడలకు విద్యుత్ ప్రసరణ జరుగుతుండటంతో కొద్ది రోజులుగా ఆ గదులకు విద్యుత్ సరఫరా నిలిపేశారు ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కార మార్గం చూపారని ప్రధానాచార్యులు విజయకుమారి విద్యార్థులు వేడుకుంటున్నారు మాకు వర్షం వచ్చినప్పుడు రీసెంట్గా ఒక 1 వీక్ మా బిల్డింగ్ మొత్తం కురుస్తుంది దాంట్లో ఒకటి మాకు వెనక నుంచి నీళ్లు పోతున్నాయి వరండాల నుంచి పోవడానికి ఇబ్బంది అవుతుంది క్లాస్లో కూడా టీచర్లు చక్కగా బోధిస్తున్నప్పుడు మేము క్లాస్ వింటుంటే మాకు పైనుంచి ఎక్కడ రాలి పడిద్దేమని భయం వేస్తుంది స్విచ్చెస్ కూడా మాకు ఎర్త్ స్విచ్ ఫ్యాన్లైనా లైట్ అయినా ఆన్ చేయాలంటే ఎక్కడ ఎర్త్ వస్తుంది
ఇక్కడ 2 బ్లాకులు ఉన్నాయి ఈ కళాశాలలో. ఒకటి 13 రూములతో కూడినటువంటి బ్లాక్ మొత్తం కూడా శిథిలావస్థలో ఉంది. ఈ వర్షాల వల్ల ఇంకా అది అధపాతాళానికి పోతుందనేది భయం వేస్తుంది. మొత్తం కూడా పెచ్చులు రాలిపడటం, వర్షం పడిందంటే ధారాళంగా పైనుంచి కిందికి బకెట్లతో పట్టుకునే విధంగా వర్షాలు కారుతూ ఉండటం, వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలు కళాశాలకు రాలేనటువంటి పరిస్థితి, వచ్చి పాఠాలు చెప్పడానికి బోర్డు రాయలేని పరిస్థితి. కారణం ఏంటంటే గోడల నుంచి కూడా నీళ్లు అదే పనిగా కారుతూ ఉన్నాయి. దీనికి లైఫ్ టైం తగ్గిపోయింది. కాబట్టి అధికారులు త్వరగా స్పందించి దీన్ని చేస్తే చాలా బాగా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈటీవీ తెలంగాణలో ప్రసారమైన రోడ్డు వేయండి మహాప్రభు అనే కథనానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయడంతో పాటు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయి, ముమ్మిడివరం గ్రామాల మధ్య వర్షానికి కొట్టుకుపోయిన మట్టి బాటను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. కొత్త వంతెన నిర్మాణ పనులు చేపట్టి పక్కనే మట్టిబాట వేయగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయి అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంతెన పనులను పరిశీలించి మట్టిబాటను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి కొట్టుకుపోయిన రహదారి విషయంలో అధికారులు చూపిన నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో 2 మృతి చెందగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. పటాన్చెరు మండలం చిట్కుల్కు చెందిన వెంకటేష్, రమేష్, మల్లేష్ ముగ్గురు కూలీ పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెడుతుండగా ప్రమాదం జరిగింది. ఎస్బీఐ కూడలిలో జాతీయ రహదారి దాటుతుండగా పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొంది. దీంతో ముగ్గురు కింద పడిపోగా వెంకటేష్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రమేష్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక మల్లేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయపర్తికి చెందిన 50 ఏళ్ల అశోక్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షలు జరిపి మందులు ఇచ్చారు. ఇంటికి వచ్చి వాటిని వేసుకున్న అశోక్కు కళ్లు తిరగడంతో పాటు కాళ్లు చేతులు లాగాయి. మరోసారి డాక్టర్ ఇచ్చిన మందులను పరిశీలించడంతో కాలం చెల్లినవి ఇచ్చినట్లు గుర్తించారు. ఆసుపత్రి వైద్యులు వ్యవహరించిన తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడి వైద్యులు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాది రాయపర్తి. జ్వరం వస్తుందని ఉర్దంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. టెస్టులు చేసి టాబ్లెట్ ఇచ్చిండు. ఇంటికి పోయి వేసుకున్న తర్వాత కళ్ళు తిరిగి ఇంత చాలా కాళ్ళు చేతులు కొనిస్తా అంటే ఇట్లా ఎందుకు అవుతుందని టాబ్లెట్ వేసుకున్నాక చూస్తే టాబ్లెట్లను డేట్ అయిపోయి ఉన్నది, ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉన్నది. మళ్ళీ వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అడిగితే వేరే ఇంజక్షన్ వేసి ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు టెస్ట్ల కోసం అని చెప్పేసి టెస్టులు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ రాసిండు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు టెస్టుల కోసం వెయిట్ చేసి మెడిసిన్ తీసుకొని పోయినాం. టెస్ట్లో నార్మల్, నెగిటివ్ అని వచ్చేసిందండి. తర్వాత టాబ్లెట్స్ రాసిండు. టాబ్లెట్స్ తీసుకొని దాదాపు 1:30 టైంలో మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మా ఫ్రెండ్ అన్నం తిని టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత దాదాపు ఒక అరగంటకు నాకు మళ్ళీ ఫోన్ చేసి, అన్న టాబ్లెట్స్ వేసుకున్నాను, నాకు ఎటెట్నో అవుతుందన్న, ఈ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయినాయి, డేట్ అయిపోయింది, 8వ నెల ఉన్నది, 8వ నెల టాబ్లెట్లు 9వ నెలలో ఇచ్చిందని అంటే సరే అన్న అని చెప్పేసి నేను వచ్చి మళ్ళీ తిరిగి అదే వర్ధన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి డాక్టర్లను ప్రశ్నించగా దీనిపైన తగిన చర్య తీసుకుందాం అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇప్పటిదాకా దాదాపుగా ఏం చర్య తీసుకోలేదు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,05,707 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ట్యాంక్ బండ్ పైకి భారీగా వినాయకుల విగ్రహాలు చేరుకుంటున్నాయి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో నెమ్మదిగా నిమజ్జన ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. భక్తులందరూ తమకు సహకరించాలని పోలీసులు కోరారు. నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వినాయక నిమజ్జనంలో కొన్ని విగ్రహాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సరూర్ నగర్లోని డాక్టర్స్ కాలనీలో స్టీలు గణపతి విభిన్నంగా కనిపించింది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఖైరతాబాద్ గణేష్ ఎంత ప్రతిష్టాత్మకమో
మిగతా ఎన్నో వినాయకులు తీరొక్క తీరుగా నిర్వహించడం అంతే ప్రత్యేకత. ఇప్పుడు మనతో పాటు సరూర్ నగర్కి సంబంధించిన డాక్టర్స్ కాలనీకి సంబంధించిన వినాయకుడిని మనం చూస్తున్నాం. మొత్తం స్టీల్ పాత్రలతో నిర్వహించారు. ఇది ట్యాంకు బండ్ మీద అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంటే ప్రతి ఇంటిలో వాడుకునే వస్తువులు, వంట పాత్రకు సంబంధించిన వస్తువులు, పళ్ళెలు, అట్లాగే స్పూన్స్, గ్లాసులతో పాటు ఇవన్నిటికి సంబంధించిన వస్తువులతో విశేషంగా తీర్చిదిద్దారు. దానికి 11 రోజులుగా అట్లాగే పూజలు అందుకున్న ఈ వినాయకుని మరి కాసేపట్లో నిమజ్జనం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు. దానికి వినియోగించిన కారు కూడా చిన్నగా ఉన్నది. మనం చూడొచ్చు. మిగతా సంబంధించిన వాహనాల కంటే భిన్నంగా ఉన్నది. ఈసారి దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటండి? నిర్వాహకుని అడుగుదాం. సార్, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి సార్? ఈ గణపతిని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే అతి చిన్న గణపతిని ఊరేగించడం, ముఖ్యంగా వంట పాత్రలను ఉపయోగించడం దేనికైనంటే అది మహిళలకు నిదర్శనం. కడుపు నిండా అందరు ప్రజలు కడుపు నిండా తిండి తినాలని, ఆరోగ్యంగా ఉండాలని, మహిళలకు రక్షణ జరగాలని, రాష్ట్రంలో మన 2 ప్రాంతాలలో ఎంతో కష్టపడ్డ ప్రజలు వారందరూ బాగుపడాలని, చిన్నపిల్లలకు వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలని చిన్న కారును ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత అన్ని విధాలుగా రాష్ట్ర సౌభాగ్యాన్ని, అందరు ప్రజలకు సౌభాగ్యం జరగాలని, అందరు దేశం మొత్తం మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది చేయడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ 2 నెలల నుంచి ఈ కార్యక్రమం తయారు చేశాము. ఇక్కడ నిర్వాహకుని మాట అంటే చిన్న పిల్లలకు సంబంధించిన అట్లాగే వంటలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వినాయకుని విగ్రహానికితో పాటు మిగతా ఆలోచనలన్నింటినీ గొప్పగా సంస్కృతి చాటేలా ప్రయత్నం జరుగుతుంది. చాలా మంది ఇక్కడ నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి చూస్తున్నారు. సరే, ఇప్పుడు హైదరాబాద్లో నిర్వహించే వినాయక ఉత్సవాల ఒక నిర్వహణ ఏం లాభం, ఎవరికి లబ్ధి చేస్తుంది? ఈ సాంప్రదాయం అనేది జనజీవనానికి ఒక జీవనోపాధిగా పరిడవిల్తోంది. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఉదయం నుంచి కొన్ని వేల వినాయకులు ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఇప్పుడే చూస్తాం ఇక్కడ ఒక వంట పాత్రలతోని వినూత్నంగా తయారు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ రకంగా ప్రజలు తమ యొక్క వినాయకుడిని రకరకాలుగా 11 రోజులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు అట్టహాసంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ పైన ఎన్టీఆర్ మార్గ్లో ఇది నిమజ్జనోత్సవం జరుగుతుంది. ప్రజలందరూ చాలా ఉత్సాహంగా, ఆనందంగా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఇక్కడ వినాయక నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఇది నిర్వాహకుల మాట. అంటే ఒక వినాయకుని నిర్వహణ ఎట్లయితే ఉందో అట్లాగే ఎన్నో వర్గాలకు ఉపాధి కూడా అందిస్తుంది. సామాన్యుల నుంచి అయితే ఉన్నత వర్గాల వరకు ఇందులో ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఏదో ఒక ఉపాధి కలిగిన వాళ్ళైతే కాస్త తోడ్పాటును అందుకునేలా ప్రోత్సాహం కూడా కనిపిస్తుంది. అధికార వికేంద్రీకరణతో బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది, అధికారులు కూడా ఉత్సాహం కనిపిస్తుంది. మొత్తం మీద 11 రోజుల పాటుగా విశేష సేవలు అందుకుంటున్న వినాయకుడు ఒక్కొక్కరుగా గంగమ్మ ఊరికి చేరుకుంటున్నాడు. ఇది హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో మణి, ఓటు స్టూడియో. వంట నూనెల ధరలు పెంచొద్దని సంబంధిత పరిశ్రమ సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనె నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని, నూనె ధరలు పెంచొద్దని ఆహార మంత్రిత్వ శాఖ సూచించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు పెరుగుతాయనే అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత పరిశ్రమ వర్గాలతో ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశమయ్యారు. దాదాపు 30 లక్షల టన్నుల స్టాక్ ఉందని, 45 నుంచి 50 రోజులకు ఇది సరిపోతుందన్నారు. కాబట్టి వంట నూనెల ధరలు పెంచొద్దని సూచించారు. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై ఇప్పటివరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. తాజాగా దీన్ని 20% పెంచింది. రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి 32.5% పెంచింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందుకే రాత్రి 10:30 ప్రాంతంలో నయాపూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ జోన్లో కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగం బజార్, ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా, ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు.
వారిని ఇంకా మేము పర్సువేట్ చేసే అవసరం ఉంది. వారితో మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది. ఆ రోజు ఒక సెలవు ప్రకటించింది. ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే, అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ ఆ సమయంలో మీరు రాత్రి 12 గంటలకు 2 గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నాను. నిన్న ఈ ఫైనల్ డే ఇమర్షన్ సమయంలో రికార్డు పైన 5,500 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనమయ్యాయి. కానీ రికార్డులో లేనివి అనాధికారికంగా వచ్చిన వేరే కమిషనరేట్స్ నుంచి వేరే జిల్లాల నుండి కూడా వచ్చాయి. దానివల్ల కొద్దిగా ఆలస్యం కూడా అయింది. దాదాపు మనం లెక్క పెట్టుకుంటే ఒక 15,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు మనం భావించవచ్చు. ఆలస్యం కూడా ఆ విగ్రహాల వల్ల కూడా జరిగింది. ఉదాహరణకు ఉదయం 5 గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మరియు తెలుగు తల్లి మధ్య దాదాపు 30-40 అడుగుల వినాయక విగ్రహము 2 లారీలు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి. అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అంత హైట్లో ఏ విగ్రహం లేదని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పైకి లేపలేదు. కానీ అది వచ్చి దాదాపు గంటన్నర సేపు మొత్తము ప్రొసెషన్ అంతా ఆగిపోయింది. సో అటువంటి కారణాల వల్ల, అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం, ఏవైతే టస్కర్లు కానివ్వండి, డీసీఎంలు, లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం, ఆర్టీఓ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం, ఇదంతా ఈ అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని, దాదాపు 4-5 గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు ఇదంతా సరిగ్గా సజావుగా జరిగితే ఉదయం 7-8 గంటలకు ఇది అంతా ముగించే ప్రసక్తి ఉండేది. అయినా ఈ సందర్భంగా నేను మా అధికారులందరికీ, పోలీస్ ఆఫీసర్స్, సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్, అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, సిబ్బంది, వారందరికీ చేతిలో ఎత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 40 గంటల పాటు వీరందరూ కష్టపడి పని చేశారు. నిద్రాహారాలు లేకుండా రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు. ఇదే కాకుండా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మరి ఇతర డిపార్ట్మెంట్, ట్రాన్స్కో, ఆర్టీఏ అందరు కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా వారు కూడా 3-4 షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. వారందరూ కూర్చొని అన్నీ ఎక్కడైతే కరెంట్ ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుందో వారు ఇమీడియట్గా తక్షణమే స్పందించి ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొద్దిగా అంతా మాకు సహకరించినట్టు అయింది. ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే మీరు అడగండి. అవును, కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కొన్ని గొడవలు జరిగాయి. ఇక చిక్కడపల్లి ఈ జోన్లో 1-2 గొడవలు జరిగాయి. కానీ ఆడపిల్లలు, ఆడవాళ్ళకి సంబంధించిన కేసులు ఏం లేవు. అంటే మాకు ఈరోజు తెలుస్తాయి. షీ టీమ్స్ రికార్డింగ్స్ కానివ్వండి, ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే ఈరోజు తెలుస్తాయి. కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ కేసెస్ తక్కువగా ఉన్నాయి. కానీ తాగి గొడవ పడే కేసులు కొన్ని మాకు వచ్చాయి. అవి మేము ఇమీడియట్ తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేశాం. ఈ మొత్తము 10 రోజుల పాటు మీరు తీసుకుంటే 11 రోజులు 1,00,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనం అయినట్టు మనం భావించవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి 25,000 మంది
పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది ఈ డ్యూటీలో ఉన్నారు. 15,000 మంది సిటీ పోలీస్ చెందినవారు, 10,000 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ బందోబస్తులో వారు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా పెర్గంగా నదికి అవతల ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. రామ్నగర్ సావర్గాం మార్గంలో 3 పులులు ఓ ద్విచక్ర వాహనదారుడికి కనిపించగా తన చరవాణిలో బంధించడంతో వైరల్గా మారాయి. తిప్పేశ్వర్ అభయారణ్యం గ్రామాలకు సమీపంలో ఉండడంతో తరచూ పులులు సంచరిస్తున్నాయి. సమీప గ్రామస్తులు రహదారిపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి మోయ9 వాగు ప్రవాహం పెరిగి ప్రాజెక్టు మత్తడి దూకుతోంది. ఎగువ ప్రాంతంలోని గుట్టల మధ్య నీటితో శనిగరం ప్రాజెక్టు చూపరులను కట్టిపడేస్తోంది. వర్షాలు తగ్గడంతో ప్రవాహ ఉధృతి తగ్గినప్పటికీ జల సవడలతో అలరిస్తోంది. మత్తడి దూకుతుండటంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు శనిగరం ప్రాజెక్టును వీక్షించడానికి తరలివస్తున్నారు. ప్రాజెక్టు అందాలను చూస్తూ మత్తడి ప్రవాహం వద్ద జలకాలాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. శనిగరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే అతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఈ రాజీనామా లేఖను ఆమోదం కోసం గవర్నర్ సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించారని అతిశీ ఇచ్చిన లేఖను సైతం రాష్ట్రపతికి ఆయన పంపనున్నారు. కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత అతిశీని ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తారు. ఢిల్లీకి ఇప్పటివరకు 2 మహిళలు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఆ బాధ్యతలను చేపట్టారు. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ నిలవనున్నారు.